బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అధికారులు. అయితే చలో మెడికల్ కాలేజీ నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నారు. అయితే ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు పోలీసులు. అమలాపురంలో జక్కంపూడి విజయలక్ష్మిని అడ్డుకున్నారు. అలాగే పల్నాడులో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే పల్నాడులో మాజీ మంత్రి విడుదల రజనీని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగాల వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు ఫోన్ ఇన్ లో రెడీగా ఉన్నారు మా ప్రతినిధి కిరణ్, తనతో మాట్లాడదాం. ఎస్ కిరణ్, ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీని వెనుకున్న ప్రధాన కారణాలు ఏంటి? ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కౌసల్య. చెలో మెడికల్ కాలేజ్ ధర్నాకు పిలిపించింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ముందు ధర్నా చేయడానికి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. అయితే ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ఉందో పీపీపీ మోడల్ ని వైసీపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పుడు 17 కాలేజీలు స్టార్ట్ మొదలు పెట్టారు, అనుమతులు వచ్చాయి, మొదలు పెట్టారు. దాదాపు 7 కాలేజీలు పూర్తయ్యాయి, దాదాపు ఒక 10 కాలేజీలు కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి. అయితే టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలను పట్టించుకోకపోవడం కాకుండా పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి 50 సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంజూరు చేస్తే వాటిని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరస్కరించింది. అక్కడ అదనంగా వచ్చే మెడికల్ సీట్లు కూడా భర్తీ చేయలేదు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ పీపీపీ మోడల్ ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపడంతో, నిన్న కేబినెట్ పచ్చజెండా ఊపడంతో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అక్కడ ధర్నా నిర్వహించడానికి పిలిపించారు. అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే కీలకంగా నరసరావుపేట జిల్లాలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇటు దర్శి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. యువజన విభాగాల అధ్యక్షుడు ఏదైతే యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఆయా ప్రాంతాలలో ఉన్న కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు, బయటికి వెళ్ళనీకోకుండా ముట్టడించారు. ఈవెన్ నరసరావుపేట జిల్లా అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ ముందుగా పోలీసులు భారీగా మోహరించారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బయట కాలు పెట్టడానికి వీలు లేకుండా ఏదైతే ప్రైవేటీకరణ అంశం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, నేను మెడికల్ కాలేజీలు తెచ్చాను, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తెచ్చుకున్నాను, మంజూరు చేశాను, బిల్డింగ్ స్టార్ట్ చేశాను, ఈవెన్ పులివెందుల మెడికల్ కాలేజీ కంప్లీట్ అయింది, ఎలా ఉందో చూడండి అంటూ పబ్లిక్ గా ఆయన మీడియా సమావేశంలో పులివెందుల మెడికల్ కాలేజ్ స్ట్రక్చర్ తో సహా వివరించారు. ప్రధానంగా ఇక్కడ ఈ రోజు వైసీపీ ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ప్రైవేటీకరణ అంశాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుంది. ఈ ప్రైవేటీకరణ టెండర్ లో పీపీపీ పద్ధతిలో నిన్న 4 కాలేజీలకు టెండర్లు కూడా పిలిచారు. ఈ టెండర్లు పిలిచిన తర్వాత వైసీపీ మెరుపు వేగంగా ధర్నాకు పిలిపించింది. ఆయా ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడైతే ప్రారంభించారో ఆ ప్రాంతాల్లో ఉన్న కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏ కారణాలు చెప్పి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అండ్ ఇవన్నీ కూడా చట్టపరంగా సరైనవేనా ఈ హౌస్ అరెస్ట్లు అనేవి? పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. ఆయా నేతల ఇళ్లకెళ్లి మీరు ఈ ధర్నాల్లో పాల్గొనకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చి వాళ్ళని అక్కడికక్కడే ఆ ఇంటి నుండి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఈ కీలక నేతలు అయితే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ధర్నాలో పాల్గొంటారు, మీరు పాల్గొనకూడదు, మీ పైన ఆంక్షలు విధించామని పోలీసులు నోటీసులు జారీ చేశారు. పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణ ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకంగా ఉంది. వైసీపీ దాదాపు 3 రోజుల క్రితమే మేము ఈ రోజు ఆందోళన చేస్తామని పిలిపించారు. ముందస్తుగా ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ఆ అనుమతి కోరినా పోలీసులు ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలేదు. అనుమతి లేదు కాబట్టి మీరు బయటికి వెళ్ళడానికి లేదంటూ ఆయా కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పారు, పీపీపీ మోడల్లో ఎవరైతే కాంట్రాక్టర్లు టెండర్ లో పాల్గొంటారో వాళ్ళు తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లను రద్దు చేస్తాము, ఆ టెండర్ లో పాల్గొనకూడదు అని చెప్పి ఆయన డైరెక్ట్ ఓపెన్ గా చెప్పడం కూడా జరిగింది. ఎక్కడైతే మెడికల్ కాలేజీల అంశాన్ని అప్పటి జగన్ ప్రభుత్వము సీరియస్ గా తీసుకొని దాన్ని
ఈ కన్స్ట్రక్షన్ కూడా కొన్ని ప్రాంతాల్లో మొదలుపెట్టింది. దాదాపు 7 కాలేజీలు పూర్తయ్యాయి, 10 కాలేజీలు కన్స్ట్రక్షన్ నడుస్తా ఉన్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్తుందో ఆ బిల్డింగ్లు పూర్తి కాలేదని చెప్పి నెపం నెట్టుతున్నారు తప్పితే ఇక్కడ మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం కూడా ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది కౌసల్య. ఎస్, అయితే ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు అండ్ అలాగే ప్రజలకు ఎలాంటి సందేశాలు పంపిస్తూ ఉన్నారు? క్లియర్ గా మేము మెడికల్ కాలేజీల అంశం పైన ధర్నాకు పిలిపించి దాదాపు 3 రోజులు అయింది. మేము పోలీసుల అనుమతి కోరాము, పోలీసులను ముందస్తు అనుమతి కోరాము. అయినా కూడా మమ్మల్ని చట్టపరంగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని బయటికి వెళ్ళనీయడం లేదు. మేము మాకు ఆ కాలేజీలను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితిని తెలియజేస్తాము ప్రజలకు అని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకోకుండా మరియు వైసీపీ కార్యకర్తలు నిర్వహించే ధర్నాను కూడా అణచివేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది కరెక్ట్ కాదంటూ వైసీపీతో పాటు ఇతర ప్రజా సంఘాలను కూడా కలుపుకొని వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. ఏదైతే సిపిఐ, సిపిఎం ఇతర ప్రజా సంఘాలు కూడా ప్రైవేటీకరణ అంశం పైన, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంశం పైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొంతమంది మేధావులు కూడా ఈ పీపీపీ అంశం, ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. జడా శ్రావణ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు లాంటి నేతలు కావచ్చు, వీళ్ళు గతంలో టీడీపీ కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన వారు కూడా నేడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పీపీపీ మోడల్ వ్యతిరేకిస్తున్నారు. ఈ 4 కాలేజీలు ఏదైతే కడప, తర్వాత మదనపల్లె లాంటి పులివెందుల మెడికల్ కాలేజీ లాంటి, కడప జిల్లాలోని పులివెందుల మెడికల్ కాలేజీ లాంటి కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ కాదంటూ ప్రజా సంఘాల నేతలు, గతంలో టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న నేతలు, తర్వాత వైసీపీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కౌసల్య. అయితే ఈ సంఘటన రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, పీపీపీ అంశంలో ప్రభుత్వము డిఫెన్స్ మోడ్ లో పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాలేజీలు తెచ్చాడు, కాలేజీలో అనుమతి తీసుకొచ్చారు తప్ప బిల్డింగ్లు ఎక్కడా పూర్తి చేయలేదని చెప్పి టీడీపీ కూడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలు నిజం కాదంటూ వైసీపీ నేతలు గత వారం రోజుల నుంచి ఏదైతే 17 ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ ప్రాంతాలు సందర్శించి ఇదో మేము మెడికల్ కాలేజీలు కట్టామంటూ వాళ్ళు డైరెక్ట్ గా మెడికల్ కాలేజ్ చూపిస్తూ ఈవెన్ ట్విట్టర్, సోషల్ మీడియా ద్వారా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వానికి ట్యాగులు చేస్తున్నారు. ఇదిగో ఈ కాలేజీ జగన్ హయాంలో వచ్చింది, ఈ కాలేజీ మేము కట్టాము, ఇంతవరకు కన్స్ట్రక్షన్ జరిగింది, మీరు ఇప్పుడు ఈ రోజు ప్రైవేటీకరణకు ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు గత వారం రోజుల నుంచి దీని మీద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ 17 ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలకు సంబంధించిన కీలక వైసీపీ నేతలు మెడికల్ కాలేజీని సందర్శించడమే జరిగింది. ఈ అంశంలో టీడీపీ కూటమి ప్రభుత్వము డిఫెన్స్ మోడ్ లో పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన ఎదురుదాడికి తిరుగుతున్నారు తప్పితే ఇక్కడ వాస్తవ పరిస్థితి అయితే మెడికల్ కాలేజీలు తెచ్చిన అంశము, మెడికల్ కాలేజ్ జగన్ తీసుకొచ్చాడు, జగన్ ప్రారంభించాడు అనేది అయితే వాస్తవం. అది టీడీపీ కూటమి ప్రభుత్వం ఒప్పుకోకపోయినా కూడా ప్రజల్లో ఉన్న ప్రచారం కానీ ప్రజలు గుర్తించిన అంశం కానీ ఏంటంటే జగన్ మెడికల్ కాలేజ్ తెచ్చాడు, ఎంతో కొంత కట్టాడు, అవి నడుస్తా ఉన్నాయి, కొన్ని చోట్ల సీట్లు కేటాయించారు, ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ సీట్లు ఇచ్చింది, కొన్ని చోట్ల అదనపు సీట్ల సౌకర్యం వచ్చినా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని విస్మరించింది అనేది ప్రజల్లోకి క్లారిటీగా వెళ్తుంది కౌసల్య. ఎస్, అయితే ఈ అంశం ఏదైతే ఉందో ఇది సర్దుమణుగుతుందా లేదంటే ఇంకా ఇది ముదిరే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? చర్చల ద్వారా పరిష్కరించొచ్చా దీన్ని? ఇప్పటికైతే 17 కాలేజీల్లో 4 కాలేజీలకు టీడీపీ కూటమి ప్రభుత్వము టెండర్లకు పిలిచింది. ఆ 4 టెండర్లో పాల్గొనకూడదు. ఏదైతే 17 కాలేజీలు పీపీపీకి ఇచ్చిన తర్వాత ఏదైతే కాంట్రాక్టర్లు ఉంటారో ఆ కాంట్రాక్టర్లకి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఒక హింట్ ఇచ్చారు, మీరు ఈ రోజు టెండర్ లో పాల్గొనండి, కాలేజీలను తీసుకున్నా కూడా రేపు మా ప్రభుత్వం వచ్చిన మరుక్షణము ఆ పీపీపీ మోడల్ రద్దు చేస్తాను, కాంట్రాక్టులు రద్దు చేస్తాను అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా కాంట్రాక్టర్ లో కూడా అభద్రతా భావం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చెప్పలేము, ఈ రోజు ప్రభుత్వం రేపు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు తాను అనుకున్న మోడల్ ఏదైతే పీపీపీ మోడల్ ఉంటాడో ఆ మోడల్ ని కండక్ట్ చేయండి అంటూ ఆయన టెండర్లు కూడా జారీ చేయడం జరిగింది కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. చలో మెడికల్ కాలేజీ నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటూ ఉన్నారు. అయితే ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు పోలీసులు. అమలాపురంలో జక్కంపూడి విజయలక్ష్మిని అడ్డుకున్నారు. అలాగే పల్నాడులో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
శ్రీనివాస్ రెడ్డిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే పల్నాడులో మాజీ మంత్రి విడుదల రజనీని హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగాల వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలందరినీ కూడా ముఖ్య నేతలని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ అంశం ఎటువైపు ముందుకెళ్తుంది ఏంటనేది చూడాలి. అయితే ఈ అంశానికి సంబంధించి రాజకీయాల వ్యాప్తంగా కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి ఎలా దీని మీద హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది. మార్కాలో పోవాలి. నీకు ఇన్ఫార్మ్ చేసాము పోవడం ఇష్టం తెలియకొచ్చాం అంతేగా. ఇంకోట